అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంతవరకు సింధూరంలో ఉన్న ఆ సౌమ్యం చూశారు. ఇప్పుడు ఉగ్రరూపం చూస్తుంటే పాకిస్తాన్ కాదు, యావత్ ప్రపంచంలోని ఉగ్రవాదులు విలవెల్లాడిపోతున్నారు, వణికిపోతున్నారు. ఇప్పుడు ఇవంతా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కి సంబంధించిన బిగ్ అండ్ వార్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాక్ నుంచి జంప్ అయ్యాడు. యుద్ధ భయంతో పాక్ నుంచి పారిపోయాడు దావూద్ ఇబ్రహీం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో పాటు గత కొన్నేళ్లుగా పాకిస్తాన్లోనే తలదాచుకున్నాడు దావూద్ ఇబ్రహీం. దావూద్ ఇబ్రహీంతో పాటు చోటా షకీల్ కూడా పరారైనట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా భారత్లో జరిగిన దుర్మార్గపు టెర్రరిస్టు దాడులకు కీలక పాత్రధారి, సూత్రధారి, వెనకాల ఉండి నడిపించిన వ్యూహకర్త ఇదిగో ఈ దుర్మార్గుడే. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్కి కూతవేటు దూరంలో దొరికిపోయాడు. కానీ ఆ సందర్భంలో త్రుటిలో తప్పించుకున్నాడు. లేకపోతే ఈ పాటికి భారత్లో ఉండి ఓచలు కాదు బహుశా భారతదేశం ఇచ్చిన పనిష్మెంట్కి ఉరికంబానికి వేలాడుతూ ఉండేవాడేమో. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ నుంచి పరారైపోయినట్టుగా తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీంతో పాటు చోటా షకీల్ కూడా పరారీలో ఉన్నాడనేది మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఎక్కడికి పారిపోయాడు ఈ దుర్మార్గుడు, ఎక్కడ ఉన్నాడు, ఏం జరిగే అవకాశం ఉంది? ఇటు భారత్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది? గుర్తు పెట్టుకోండి, కలుగులో నుంచి ఎలక బయటకు వచ్చింది. ఎక్కడ ఉన్నా దాన్ని పట్టుకోవడమే. బహుశా ఎలకంటే పాపం అదేనా ఫీల్ అవుతుందేమో. వీళ్ళు ఏకంగా పందుకొక్కులు, దుర్మార్గులు. ఇటు భారతదేశం పాలిట యమపాసంగా మారిన ఈ దుర్మార్గుడిని ఇప్పుడు ఆ యమపాసమే వాళ్ళ మీద సంధించడం జరిగింది. ఎప్పుడైతే మన ఫైటర్ జెట్స్ పాకిస్తాన్లోకి అడుగుపెట్టాయో భయానికి వణికిపోయారు ఈ దుర్మార్గులు. ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి పారిపోయారు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ దుర్మార్గుడు దావూద్ ఇబ్రహీం ఎక్కడికి పారిపోయాడు? ఎగ్జాక్ట్లీ 1993 ముంబై బాంబ్ బ్లాస్ట్ల తర్వాత నుంచి ఆయన మకాన్ని హైదరాబాద్, దుబాయ్ మార్చారు. దుబాయ్ నుంచి పాకిస్తాన్లో ఆశ్రయంగా మార్చుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తూ ఉంది. 3 అంచెల భద్రతతో ప్రత్యేకంగా ఒక విల్లాను ఏర్పాటు చేసింది. అదే విల్లాలో దావూద్ ఇబ్రహీం ఉంటాడు. అక్కడ నుంచే ప్రపంచం మొత్తం డి గ్యాంగ్ సంబంధించినటువంటి వరల్డ్ వైడ్కి సంబంధించినటువంటి దందా చేస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి చాలా స్పష్టంగా అక్కడ నుంచి మాదక ద్రవ్యాల రవాణా, అక్రమ ఆయుధాల రవాణా అంతా కూడా అక్కడ నుంచే, పాకిస్తాన్ నుంచే జరుగుతూ ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ కలిసి అక్కడ 3 అంచెల భద్రత. దావూద్ ఇబ్రహీం ఇంటికి వెళ్ళాలంటే 3 లైన్లు దాటుకున్న తర్వాత దావూద్ ఇబ్రహీంని రీచ్ అయ్యేటువంటి పరిస్థితి. రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం దావూద్ ఇబ్రహీం సంబంధించినటువంటి కూతుర్ని మియాందాద్ సంబంధించినటువంటి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కొడుకుకిచ్చి పెళ్లి చేశాడు. దానికి సంబంధించి దుబాయ్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తాడు. 1993లో బాంబ్ బ్లాస్ట్లకు కారణం ముంబైలో చిల్లర దొంగతనాల నుంచి ప్రారంభమైనటువంటి దావూద్ ఇబ్రహీం రాజకీయ సంబంధించినటువంటి నాయకులను హత్య చేయడము, తర్వాత అండర్ వరల్డ్ డాన్గా ఎదిగేటువంటి తీరు, ఇవన్నీ సంబంధించినటువంటిది. అక్కడి నుంచి ఒక డి గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. హత్యలు, కిరాయి హత్యలు, బెదిరింపులు, బాలీవుడ్కి సంబంధించిన నాయకులని, తర్వాత రాజకీయ పార్టీ నాయకులని, తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అండర్ వరల్డ్ డాన్స్తో సంబంధాలు ఏర్పాటు చేసుకొని మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాలు సరఫరా చేసే స్టేజ్ వరకు వచ్చింది. మొన్నటి వరకు పాకిస్తాన్ వారికి ఆశ్రయం ఇచ్చింది. భారత్ భీకరమైన పోరాటం చేస్తూ ఉంది, దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ వదిలి పారిపోయినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఒక పెద్ద అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు దావూద్ ఇబ్రహీం. ఈ డి గ్యాంగ్ పేరిట అనేక హత్యలు, అనేక సంబంధించినటువంటి నేరాలు, అనేక బాంబ్ బ్లాస్ట్లకు కారణమైనటువంటి నరరూప రాక్షసుడే దావూద్ ఇబ్రహీం. ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఉన్నటువంటి దావూద్ ఇబ్రహీం 7th క్లాస్ తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్ అయి నేరాలు భయపడారు. చిల్లర దొంగతనాలు, జేబు దొంగలు, చిన్న నేరాలకు పాల్పడుతూ ఈ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం భారత్ మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి దావూద్ ఇబ్రహీం పైన దాడులు చేసే అవకాశం ఉందనేటువంటి ఒక సమాచారంతో అక్కడి నుంచి పారిపోయినట్టుగా సమాచారం అందుతూ ఉంది. అయితే భారత్ కూడా చాలా స్పష్టంగా ఎక్కడ ఏ మూమెంట్, ఎవరెవరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఉగ్రవాదుల్లో లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, భారత్ వ్యతిరేక శక్తులు పాకిస్తాన్లో దాక్కొని ఉన్నటువంటి వారు కానీ, వారి
సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా సమయం దొరికితే దావూద్ కూడా భారత్ బాంబులకు హతమయ్యే సిచ్యువేషనే ఉంటుంది. దావూద్ ఇబ్రహీం అనేటోడు నరరూప రాక్షసుడు. ఎలాంటి మానవ సంబంధాలు మానవీయ సంబంధాలకు విలువనివ్వడు. కేవలం డబ్బు, నేరం, డీల్స్ వీటిపైనే దృష్టి పెడతారు. సో ప్రస్తుతం పాకిస్తాన్కు ఒక రకంగా ఆదాయపరంగా ఆయువు పట్టి లాంటి వాడు దావూద్ ఇబ్రహీం. మనం చూసాం ఒక దావూద్ ఇబ్రహీమే గాడు పాకిస్తాన్లో ఇలాంటి నరరూప రాక్షసులైనటువంటి చాలా మంది అక్కడే ఆశ్రయం పొందుతా ఉన్నారు. మసూద్ అజారే, హఫీజ్ సయ్యద్, తర్వాత గతంలో ఒబామా సమయంలో దాడి చేసి చంపినటువంటి ఒసామా బిన్ లాడెన్. సో ఉగ్రవాదానితో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా మిగతా పరంగా అంటే డైరెక్ట్గా లింకులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పాకిస్తానే ఆశ్రయం ఇస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ భారత్ దాడుల నేపథ్యంలో పారిపోయినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎక్కడున్నా ఖచ్చితంగా ఈసారి మాత్రం భారత్ అటాక్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, దావూద్ ఇబ్రహీం ఈ వ్యక్తిని పట్టుకోవడానికి కేవలం భారత్ మాత్రమే కాదు అమెరికా కూడా వెతుకుతోంది. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తిని ఆ కలుగులో ఉన్న పందుకొక బయటకు వచ్చింది కాబట్టి ఇది కేవలం భారత్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం ఇప్పుడు అదును చూసి మట్టు పెట్టబోతోందా ఈ దుర్మార్గుణ్ణి? ఎగ్జాక్ట్లీ. ఒక దావూద్ ఇబ్రహీమే కాదు, దావూద్ ఇబ్రహీంకి సంబంధించినటువంటి అనేక టీం ఉంది. చోటా షకీల్ అని ఇంకా కొద్దిమంది రైట్ లెఫ్ట్ గ్యాంగ్ అని సపరేట్ గ్యాంగ్స్ విడిపోయాయి. వీళ్ళంతా కూడా అటాక్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ ఫోన్లు చేస్తూ కిడ్నాప్ చేస్తామని ఇలా ఈ రకంగా డి సంబంధించినటువంటి పేరిట వీళ్ళంతా ప్రపంచవ్యాప్తంగా దాడులకు, భయభ్రాంతులకు, అటాక్స్కి, మాదక ద్రవ్యాలతో ముందుకు పోతా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా భారత్ టార్గెట్ లిస్ట్లో పాకిస్తాన్లో ఎవరెవరైతే ఉన్నారో, దాక్కొని ఉన్నారో, ఆశ్రయం పొందుతున్నారో, పాక్ ప్రభుత్వం, పాక్ ఆర్మీ సహాయం చేస్తూ ఉందో వారి కోసం వారందరిపైన భారత్ కన్నేస్తుంది. చాలా కీలకమైనటువంటి అప్డేట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు సిడిసి మీటింగ్ తర్వాత ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీతో భేటీ అవుతా ఉన్నారు. అమిత్ షా కూడా భేటీ అయ్యారు. మోదీ కూడా కీలకమైనటువంటి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 5:30 భారత ప్రభుత్వం మీడియా సమావేశం తర్వాత బ్రీఫ్ ఇవ్వనున్నారు. ఏం జరుగుతూ ఉంది, యుద్ధానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వనున్నారు. సో ప్రతిసారి మీడియా సమావేశం తర్వాత ఒక పెద్ద దాడి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మనం ఆపరేషన్ సింధూర్ కంటే ముందుగానే ఇలాగే బ్రీఫ్ ఇచ్చారు. బ్రీఫ్ ఇచ్చిన నెక్స్ట్ డే రోజు అటాక్ చేశారు. సెకండ్ డే రోజు బ్రీఫ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ డే అటాక్ తర్వాత మళ్ళీ నిన్న అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. సో ఈ రోజు బ్రీఫింగ్ ఉంటుంది. మళ్ళీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతా ఉంది భారత్ అనేటువంటి దానిపైన చర్చ కొనసాగుతుంది. అందులో భాగంగానే దావూద్ ఇబ్రహీం లాంటి ఒక నరరూప రాక్షసులు భారత్ పైన దాడి చేసి అమాయకులు దాదాపు 257 మంది ప్రాణాలను బలి తీసుకున్నటువంటి ఒక ఇలాంటి రాక్షసుడు. తర్వాత 700 మంది పైగా గాయపడ్డటువంటి పరిస్థితి బాంబ్ బ్లాస్ట్లో 1993. సో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు కాబట్టి భయం వెన్నులో వణుకు పుడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇన్ని రోజులు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది కానీ ఇక నుంచి కష్టం. ఎందుకంటే పాకిస్తానే వేరే ఆశ్రయం కోరుతా ఉంది. ప్రధాని బంకర్లో దాక్కున్నటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా ఈ సమాచారంతో దావూద్ ఇబ్రహీం పారిపోయినట్టుగా సమాచారం అంతా ఉంది. రైట్, అయితే ఇక్కడ గతంలో చూసుకున్నప్పుడు మరి ముఖ్యంగా తాలిబాన్లు ఆశ్రయం ఇచ్చారు ఈ దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తిని. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి మళ్ళీ పారిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ రాజ్యం అక్కడ నడుస్తోంది. బట్ ఇప్పుడు మారిపోయిన తాలిబాన్లు అంటూ ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే సాధారణంగా ఇటువంటి వ్యక్తులు ఏ లండన్కు ఇటు పశ్చిమ దేశాలకు పారిపోతూ ఉంటారు. ఇప్పుడు అటువైపు పారిపోయే అవకాశం ఉండిందా? అంటే ఎలా చూడాలి? పశ్చిమ దేశాలకు పారిపోయి ఉంటాడు అనుకోవాలా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో తల దాచుకునే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. అంటే గతంలో చర్చ జరిగింది దుబాయ్లో ఉంటాడు. ఎందుకంటే దుబాయ్ కేంద్రంగా డి గ్యాంగ్ పనిచేస్తూ ఉంది. అక్కడ నుంచే ఆపరేషన్స్ చేస్తూ ఉంది. మాదక ద్రవ్యాలను ప్రపంచానికి ఎగుమతి చేయడం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తర్వాత అజర్బైజాన్ ఈ దేశాల నుంచి వచ్చేటువంటి మాదక ద్రవ్యాలను డ్రగ్స్ రూపంలో వాటిని తయారు చేసి ఇతర దేశాలకు అమ్మాలి, యువతను పాడు చేయాలి, అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టాలి, వారిని తనకు లోబరుచుకోవాలి, ఈ రకమైనటువంటి ప్లాన్తో ముందుకు వెళ్ళాడు. తర్వాత అక్రమ ఆయుధాలను సరఫరా చేయడము, వారితో డీల్స్ ఏర్పాటు చేసుకోవడం, ఇదే ప్రధానమైనటువంటి వృత్తి దావూద్ ఇబ్రహీంది. సో దుబాయ్లో ఉంటాడు అనేటువంటి గతంలో చర్చ జరిగింది. కానీ దుబాయ్ యాక్సెస్ ఫర్ ఆల్, దుబాయ్కి ఎవరైనా వెళ్ళొచ్చు, సాధారణ ప్రజలు కూడా దుబాయ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దుబాయ్లో ఫ్రీడమ్ ఎక్కువ, ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా, లగ్జరీ లైఫ్ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంటుంది దుబాయ్లో. సో అక్కడ సేఫ్ కాదనేటువంటి కారణంతోనే పాకిస్తాన్లోనే షెల్టర్ తీసుకుంటున్నాడు. 3 అంచెల భద్రతతో ఉన్నటువంటి నివాసంలో పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ, ప్రభుత్వమే పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసింది అనేటువంటిది గతంలో వినిపించింది. పాకిస్తాన్ లేడు అని చెప్తున్నప్పటికీ కూడా పాక్ పైన భారత్ చేస్తున్న భీకర దాడులకు భయపడే
దావుద్ ఇబ్రాహిం పారిపోయాడు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు పాకిస్తాన్ పైన అటాక్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఎక్కడున్నాడు దావుద్ ఇబ్రాహిం అనేటువంటిది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్. ఖచ్చితంగా ఐడెంటిఫై చేసేటువంటి పనిలో నిఘా వర్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కడున్నాడో తెలీదు, ఫోటో లేదు, కేవలం గతంలో పాత ఫోటో మాత్రమే వైరల్ అవుతా ఉంది. ఇప్పుడు రైట్ నౌ సిచ్యువేషన్ ఏ స్థితిలో ఉన్నాడు, ఎంత ఏజ్ ఉంటుంది, ముఖ కవలికలు ఎలా ఉన్నాయి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా లేకుంటే యథావిధిగా అలాగే ఉన్నాడా, ఎట్లా ఉంది పరిస్థితి, ఆరోగ్యం సహకరిస్తుందా కూడా తెలీదు. తర్వాత గతంలో గ్యాంగ్రీన్ వచ్చిందని రకరకాల ప్రచారం జరిగింది, విష ప్రచారం జరిగింది వాడిపైన అనేటువంటి రకరకాల వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎలా ఉంటాడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు. సో ఇప్పుడు మాత్రం పారిపోయాడు అనే సమాచారం వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు కనుక బయటకు వస్తే కదలికలను భారత ప్రభుత్వం, తర్వాత ఇతర దేశాలు, ఎందుకంటే అమెరికా కూడా మోస్ట్ వాంటెడ్ కాబట్టి మిగతా దేశాలకు కూడా నిఘా ఉంది పాకిస్తాన్ పైన, కదలికలను గుర్తించే అవకాశం ఉంటుంది, మనం పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇతర దేశాల సహాయం ద్వారా, నిఘా సమాచారం ద్వారా. కాబట్టి ఇప్పుడు కనుక పారిపోవడానికి ఎలాంటి ప్రయత్నం చేసినా దొరికిపోయే అవకాశం ఉంటుంది. చూడాలి మరి దావుద్ నిజంగా యుద్ధం ప్రారంభం కంటే ముందే అదురుక్త నేపథ్యంలో పారిపోయాడా, ఇప్పుడు మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నాడా తెలిసే అవకాశం ఉంది. రైట్ మరి ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. దావూద్ ఇబ్రహీం ఈ పేరుకి ఇంట్రడక్షన్ భారతదేశంలో అస్సలు అవసరం లేదు. ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో అనేది కాకుండా పేరు చెప్తే చాలు అతడి నేర చరిత్ర గురించి పుంఖాలుగా వ్యాసాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అవేం గతంతో ఘన చరిత్ర ఏం కాదు. ఆ పుంఖాలు ఆ కాపీస్ను చూస్తే కంపు తప్ప ఇంకేం ఉండదు. భారతదేశం మీద విరుచుకుపడిన ఈ దుర్మార్గుడు 1993 బాంబే బ్లాస్టింగ్కి సంబంధించి ఎంతటి దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత భారత్ అమెరికా కలిసి ఈ దుర్మార్గుడిని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. అక్కడి నుంచి ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఎక్కడెక్కడికి వెళ్తాడు, దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించింది. ఏ స్థాయిలో అంటే ఒక అన్కన్ఫర్మ్డ్ సోర్స్ అనుకోండి, లేకపోతే సోషల్ మీడియా వేదికగా జరిగే చర్చ అనుకోండి, ఆ మాట నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 2017లో బాంబే బ్లాస్ట్కి సంబంధించి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. లండన్లో ఉన్నాడు, అక్కడ చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తెలుసుకునే తరుణంలో 2017లో భారత్కి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. అయితే మాటలు జరిగాయి. ఆ మాటలు జరిగిన పరిస్థితుల్లోనే, ఆ చర్చలు జరిగిన నేపథ్యంలోనే ఎటువంటి థర్డ్ డిగ్రీ నా మీద ప్రయోగించినంటే వస్తానని చెప్పి కండిషన్ పెట్టాడంట. అరే దుర్మార్గుడా, నువ్వు చేసిన తప్పులు ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి తగినట్టుగా శిక్ష అనుభవించాల్సిందే కదా. నువ్వైనా ఎవడైనా అందరికీ చట్టం అందరికీ సమానమే. నీ కండిషన్స్ ఏంటి చట్టానికి? ఆ తర్వాత ఇదే అంశాన్ని కాస్త పొలిటికల్గా చర్చ జరిగిన తర్వాత ఇది అలా డైల్యూట్ అయిపోయింది అనేది వినిపించే మాట. కారణాలు ఏంటి అని ఏవై ఉంటాయి, ఏ కారణాలు అయి ఉండొచ్చు అనేది అది నేను మీ ఊహకే వదిలేస్తున్నాను. బికాజ్ ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాంటెక్స్ట్ అనేది అఫ్ కోర్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో చూసుకుంటే అంత ఇంపార్టెంట్ అయితే కాదు. వాట్ యు సే, రైట్ ఆర్ రాంగ్? మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. బట్ అక్కడి నుంచి ప్రస్తుతం ఈ దుర్మార్గుడు ఎక్కడున్నాడు? ఎందుకంటే గతంలో చాలా దుర్మార్గమైన చరిత్ర ఉంది, అలా చెప్పి ఇప్పుడు లేదా అని కాదు. తన ఉనికి గురించే ఎక్కడ బయటికి రానివ్వట్లేదంటే ఎంత ప్లాన్డ్గా కరాచీ కేంద్రంగా, నిర్మోహమాటంగా కరాచీ కేంద్రంగా దుర్మార్గుడు తన పన్నాగారిని పన్నుతూ ఉన్నాడు. ఇప్పటికీ తన వ్యూహాన్ని రచిస్తూనే ఉన్నాడు. ఇటువంటి దావూద్ ఇబ్రహీం ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, పాకిస్తాన్లో ఇక్కడ ఉంటున్నాడు అనే ఒక డిస్కషన్ జరిగింది. దీంతో పాటు పాకిస్తాన్ ఆఫ్ఘన్ బార్డర్ మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం. 1990లోనే ఏదో ఇష్యూ వచ్చినప్పుడు తాలిబాన్ల సహాయంతో ఆఫ్ఘనిస్తాన్ పారిపోయి వాళ్ళ ఆశ్రయంలో, వాళ్ళ కాపలాలో, వాళ్ళ ప్రొటెక్షన్లో బతుకు జీవుడా అని చెప్పి జీవితం గడిపాడు. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మనం చూసాం బాంబే బ్లాస్ట్, ఇప్పుడు ముంబై అంటున్నాం. అటువంటి వ్యక్తి 2015లో మనకి ఆ చర్చ జరిగింది. అయితే అంతకన్నా దానికి వెళ్ళే ముందు ఇంటెలిజెన్స్ ఇండియన్ సోర్సెస్కి మాట్లాడుకుని ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అంటే అప్పుడు ఎటువంటి చర్చ జరిగిందంటే భారత్ అమెరికా వీళ్ళిద్దరి మధ్య ఒక కోఆపరేషన్ ఉండింది. ఇప్పటికీ అఫ్కోర్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అది కాస్త జోరు అందుకుంది ఆ టెర్రర్ యాక్టివిటీస్ మీద యుద్ధానికి, ఫైట్ అగైనెస్ట్ టెర్రరిజం. సో అలా జరుగుతున్న క్రమంలో 2015లోని ఒక ప్రశ్న తలెత్తింది లోక్సభలో, ఎక్కడున్నాడు అంటూ కూడా అప్పుడు ప్రశ్న రైజ్ అయితే రాజ్నాథ్ సింగ్ సమాధానం ఇచ్చారు. అప్పుడు ఆయన హోంమంత్రిగా ఉన్నారు. త్వరలోనే ఆయన్ని పట్టుకొని ఇక్కడ తీసుకొస్తామని చెప్పి. బట్ రిమెంబర్
వాడు మాత్రం కరాచీలోనే ఉన్నాడు. కరాచీ కేంద్రంగానే తన దుర్మార్గమైన ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేశాడు. ఇప్పుడు ఈ పందికొక్కు బయటకు వచ్చింది, తన కలుగు నుంచి బయటకు వచ్చింది. పట్టుకొని ఏసేయడం ఒకటే మిగిలింది. బట్ రిమెంబర్, పట్టుకొని ఏసేయడం కన్నా ముందు చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్న జైష్ మహమ్మద్ కావచ్చు, లష్కర్ తాయిబా కావచ్చు, ద రెసిస్టెంట్ ఫ్రంట్ కావచ్చు, లేకపోతే హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, వీళ్ళందరికీ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దాదాపుగా 3,000 కోట్ల రూపాయలుగా మాట్లాడుకుంటున్న సందర్భం. అది కేవలం ఎక్కడెక్కడో దొరికిన సమాచారంతో చూసుకుంటే ఏది అధికారికంగా ఉండదు వీడి మొహానికి, అనధికారికంగా దొరికేవి. బట్ బియాండ్ దట్ మాట్లాడుకున్న పక్షంలో 4 కుమార్తెలు, 1 కొడుకు, వీళ్ళందరికీ పాకిస్తాన్ పాస్పోర్టే. మాయదారి దిక్కుమాలిన పాకిస్తాన్ని, దిక్కుమాలి దాయా దేశం. ఎందుకు నేను ఇంతలా తిడుతున్నాను ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అంటే, మా దగ్గర టెర్రరిస్టులు లేరు, మేము చాలా పవిత్రమైన వాళ్ళని మాట్లాడుకుని ఈ సో కాల్డ్ బుద్ధిమంతులు పాకిస్తాన్ వాళ్ళు మరి వీడి కొడుక్కి వీడి కుమార్తెలకి ఎందుకు పాస్పోర్ట్ ఇచ్చారు? ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ Tarar, why don't you say, as an Indian journalist, I asked you, you hide this guy. Till now, he didn't reveal the whereabouts of Dawood Ibrahim. And now you are saying you are so pure. How ridiculous it is. And you don't have answer to the questions what Indian journalists asks. And you don't cooperate. Your country doesn't cooperate. It till now. ఇంతవరకు మీ మొహాన మీరు కోఆపరేట్ చేసిందే లేదు. Did you cooperate about Mumbai attacks? Did you cooperate about Pathankot? Did you cooperate? Did you ever question yourself? Never and no. You always says, we are peace. Where about the peace? You don't have any peace in your mind. You just have pieces of your country. And you're doing that repeatedly from the decades. Remember, this time India won't tolerate. And this time India is a powerful Bharat. You can say another Mahabharat. Don't forget, you're Dawood Ibrahim, you're Masood Azhar, and Lashkar-e-Taiba, Jaish-e-Mohammed, and this resistant friend, Hizbul Mujahideen, whatever it may be the terrorist organization, India won't tolerate this time, and we will haunt and we will kill those terrorists. Remember forever. బట్ అంతకన్నా ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ దావూద్ ఇబ్రహీం గారిని ఎక్కడ ఉన్నా పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ భారతదేశానికి ఒక నమ్మకం ఉంది. ఏ మాటలు అంటే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పాకిస్తాన్లో ఆయన ఉండి పనిచేసిన వ్యక్తి, వీడి గురించి ఇంచు తెలుసు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఈరోజు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్నారు. ఒక్క చిన్న త్రుటిలో తప్పించుకున్నాడు అంతే. ఒక మీటింగ్ కరెక్ట్గా ఆ పాయింట్ ఆఫ్ టైం గుర్తుకు రావట్లేదు, లేకపోతే నేను ఆ పాయింట్ ఆఫ్ టైం కూడా కోట్ చేద్దాను. ఒకనొక టైంలో అదొక ఐ థింక్ కైండ్ ఆఫ్ పార్టీ, అక్కడ దొరికిన క్రమంలో తప్పించుకున్నాడు. అది కూడా ఏదో వినిపిస్తూ ఉంటుంది, ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేశారో అది ఇదేదని చెప్పి. బట్ ఐఎమ్ నాట్ షూర్. కానీ ఒకవేళ దొరుకుంటే కనుక ఈరోజు భారతదేశం ఇంకా పీస్గా ఉండేది, ఇంకా దూసుకుపోయి ఉండేది. ఈ దుర్మార్గుని పట్టుకోవాల్సిందే. ప్రపంచంలో ఏ మూల ఉన్నా వెతికి వేటాడి తల తెంపాల్సిందే. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.